రూమ్ లో ఉందా? అవును. మనం ఏ మాత్రం ఆలస్యం చేసినా చిట్టమ్మ ప్రమాదంలో పడుతుంది. వెళ్ళి తలుపులు పగలకూడదాం. పదండి. అమ్మయ్యా, మన పని పూర్తయిపోయింది కోటి. ఇక మీతో నాకు పని లేదు. మనమే సోలో పర్ఫార్మెన్స్ అమ్మా ఇప్పుడు. ఎంతకి తెగించారా? మొగాళ్ళకి ఆడవేషం వేసి పంపి చిట్టెమ్మ మెళ్ళలో తాళి కట్టాలని చూస్తావురా? ఇంకా వాడితో మాటలేంటి రవిచంద్ర? వెళ్ళి ఏ కాలుకి ఆ కాలు విరిచేసి చిట్టమ్మ చెయ్యి పట్టుకున్నందుకు చిత్తకొట్టి పారి. అబ్బో, తమరు చేత కొట్టేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటాం మరి. ఒరే రౌడీ బ్రదర్స్, ఆవిడ గారు మాటలున్నారుగా. మీరు చీరలు కట్టుకునేసరికి ఆడంగి వెదలు అనుకుంటున్నారా? మీరెళ్ళి ఇద్దరు కాళ్ళు ఎరగొట్టేసి కాళ్ళు చేతులు కట్టి పడేశారనుకో, ఆడిద్దరు సూతుండగానే చిట్టి మెళ్ళలో తాళి కట్టేస్తాను. రండ్రా, ఇక్కడ జరిగేది చిట్టెమ్మ పెళ్ళో లేదా పుల్రాజు గారి చాబో తేలుస్తాను. రండి. రారా. చిట్టి 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 వాడేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకున్నారా? ఇంతసేపు ఫైటింగ్ చేస్తున్నారు. బుర్ర మీద ఒకటిస్తే కిక్కురు మనకుండా పడుంటాడు. ఏయ్ అది రవిచంద్ర రవిచంద్ర గారు, రవిచంద్ర గారు, చిట్టి, రవిచంద్ర గారు, చిట్టి చిట్టి, రవిచంద్ర గారు. ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళి అక్షర గారిని పట్టుకోండి. 1+1 ఆఫర్ లాగా ఒకదానికి తాళి కడదామంటే ఆల్రెడీ తాళి కట్టించుకుని ఇంకోటి వచ్చింది. ఇంకో తాళి పొట్టుంటే చూడండి రా, పనిలో పని దీనికి కూడా కట్టేస్తాను. ఇద్దరు అలా పడుంటారు. చెప్పు తెగుద్ది చెత్త వెదవా. ఏంట్రా కోటి ఇది? నోరు తెరవడం ఆలస్యం. ప్రతి వాళ్ళు చెప్పుచ్చుకొట్టేస్తా అంటుంటారు. చెప్పుచ్చుకొని తర్వాత కొడదు గాని అందాక మా వాళ్ళకు దొరికిపోవే. పట్టుకోండ్రా. వద్దు. బెజవాడ బుజ్జమ్మ కోడల్నిరా, బెజవాడ బెబ్బులి అరవింద్ పెళ్ళాన్నిరా. నన్ను పట్టుకోవడం అంటే బాంబుని పట్టుకున్నట్టే. ముక్కలైపోతారు. ముద్దు నష్టపు వెదవల్లారా. రండ్రా. ఇదేంట్రా బాబు, చండీరాణి సినిమాలో హీరోయిన్ లో చెలరేగిపోతుంది. అవును బావా, మనం పెళ్లి చేసుకోవటానికి వచ్చావా? ఫ్యాక్షనిస్ట్ లో ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నువ్వు నోర్మి.
రేయ్ దాని చేతిలో ఉన్నదేమన్నా జాటకోవడం అనుకుంటున్నారా? ఉల్లిపాయలు కోసుకునే కత్తిరా బాబు. ఎల్లి కత్తిలాగేసుకుని గట్టిగా పట్టుకుంటే ఈ లోపు నేను సిట్టెమ్మకి తాళి కట్టేసుకుంటాను. అడుగు ముందుకేశారో కత్తి గుండెలో దిగిపోద్ది. ప్రాణాల మీద ఏ మాత్రం ఆసున్నా 10 అడుగులు దూరంగా ఉండండి, లేదా ఎవడో ఒకడు నా చేతిలో ఉన్న కత్తికి బలైపోతారు. బలైపోతాడు, ఆ తర్వాత తోకుడిపోయిన పూలైపోతాడు అని అది డైలాగులు చెప్పడం మీరు ఎదవల్ల వినడం. ఎల్లండి ఎక్కడా వెళ్ళేది? ఆమె చేతిలో కత్తుంది. అంత సరదాగా ఉంటే మీరు వెళ్ళండి. అబ్బా ఒరే, ఇప్పుడు దాకా నేను అక్కడ కదరా ఉంది, ఇంతలోనే ఇక్కడికి ఎప్పుడు వచ్చాను రా? వీడిని ఎడితే పడ్డావు బావా. పులిరాజు గాని ఈ ఆడపులి ముందు నడతారా? అమ్మా అక్షర తల్లి, అట చూడమ్మకమ్మా, కింద నుంచి పైకి తడిసిపోతుందమ్మా. రేయ్, లే. రేయ్, మర్యాదగా మీరందరూ బయటికి వెళ్ళండి, లేదంటే ఈ పులిగాడిని వేసేస్తాను. వెళ్ళండి. వెళ్ళిపోతాం మేడం. రే పదండ్రా బావా, జాగ్రత్త. రే 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 దిగొచ్చిందిరా అపరకాళిక అక్షర. సూపర్ రా కోటి. అక్షరాలు, గుణితాలు, ఎక్కాలు ఎంతమంది వచ్చినా సరే ఈ సిట్టెమ్మను కాపాడలేరు. అక్షర చూడు, ఈ సిట్టెమ్మకి ఈ పులిరాజు గాడే మొగుడే. రేయ్, 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 పులిరాజా వద్దు, పులి పులి వద్దు. రేయ్, అబ్బా! బావా రేయ్, బావా, రేయ్, అడుగు ముందుకేశారంటే కత్తి దించుతాను. రవిచంద్ర, ఇక నువ్వు ఆలస్యం చేయకు. ఈ తాళి తీసుకుని వెంటనే చిట్టమ్మ మెడలో కట్టే. అది కాదు. అలా చూస్తావేంటి రవిచంద్ర? ఇప్పుడు ఆలోచించడానికి సమయం లేదు. నువ్వు గనక చిట్టమ్మ మెడలో తాళి కట్టలేదు, నీకు చిట్టమ్మ శాశ్వతంగా దూరం అయిపోతుంది. అంతేకాదు, ఈ పులిరాజుగాడి పెళ్ళం అయిపోతుంది. అదే జరిగితే నీ ప్రేమకు అర్థం ఉండదు. చిట్టమ్మను నువ్వు ప్రేమించినందుకు తనకి న్యాయం జరగదు. నా మాట విని తాళి కట్టేయ్. వద్దు వద్దు వద్దు. రవిచంద్ర, తాళి కట్టు. ఇది అన్యాయం రా, అక్రమం రా. నువ్వేదో మా పెళ్లికి సాక్షి ఉంటావని వదిలేస్తే దగ్గరుండి ఈ రవిచంద్రతో చిట్టమ్మ పెళ్ళతో ఆడి కట్టిస్తావా? అవునరా, నేనొచ్చింది నీ పెళ్లికి సాక్ష్యంగా ఉండడానికి కాదు, చిట్టమ్మ రవిచంద్ర పెళ్లికి సాక్ష్యంగా ఉండడానికి. చూస్తావేంటి రవిచంద్ర, తాళి కట్టు. వద్దురా బాబు, అడ్డం పెడతారా? ఆలోచించకు, తాళి కట్టు. చెప్తున్నా వద్దురా. వద్దు రే, తప్పురా తప్పురా చెప్తురా. వద్దురా రే, వద్దురా వద్దురా. మాట్లాడుకో. సిట్టి నా పెళ్ళం అవ్వాలి. రే రే రే, రవిచంద్ర, వద్దురా. ప్లీజ్ తొందరగా ఈ కట్టేసి. రాక్షసుడు. రే, వద్దురా. రవిచంద్ర, కట్టేయ్. వద్దు, 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 వద్దు. ఏయ్, నువ్వు నోరు మూయ్. రేయ్, రేయ్. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? చిట్టమ్మ, మనం మాట్లాడుకోవడానికి టైం లేదు. రవిచంద్ర, కట్టు.
రఘువంశరామయ్య సుగుణాల అపరి పసిడి కాంతుల్య పద్మావతమ్మ పసి ప్రాయముల వధువంటూ ఆ బ్రహ్మముని వేసి గత తలుపుతంతే ఇది అక్కడ సీతారాముల కళ్యాణం జరిగింది, ఇక్కడ చిట్టమ్మ రవిచంద్రల వివాహం జరిగింది. నువ్వు రవిచంద్ర భార్యవి కావాలని ఆ సీతారాములు కోరుకున్నట్టున్నారు. అందుకే పవిత్రమైన ఈ దేవాలయంలో సీతారాముల సాక్షిగా మీ ఇద్దరూ భార్యాభర్తలయ్యారు. ఇది కళా నిజమా? ఇది నిజమే చిట్టమ్మా. నువ్వు భార్య కావాలని రవిచంద్ర కోరుకున్నాడు. రవిచంద్రే నీ భర్త కావాలని నువ్వు కోరుకున్నావు. మీ ఇద్దరి ప్రేమని ఆ దేవుడు పెళ్లిగా మార్చాడు. ఎవరు అవునన్నా కాదన్నా చిట్టమ్మ రవిచంద్రలు భార్యాభర్తలు. బావా కాంతమ్మ. హలో, ఎరా తాళి కట్టేశావా? అది అది ఆ, నువ్వే తాళి కట్టానని చెప్పు. చెప్పు. తాళి కట్టారండి కాంతమ్మ గారు. శభాష్. ఆడి తాళి కడితే నేను కట్టానని చెప్పమన్నావేంటి? చిట్టి జీవితం నాశనం చేయాలనుకున్న కాంతమ్మకి చిన్న జరకిద్దామని అలా చెప్పించాను. జలకో జరికిను. నువ్వు చేసిన దెబ్బకి ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్నట్టుంది నా పరిస్థితి. దాని మెళ్ళలో తాళి కట్టుంటే కనీసం కాంతమ్మ డబ్బులైనా ఇచ్చుండేది. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తప్ప నాకేమీ మిగలలేదు. రేయ్, నువ్వు చేసిన వెదవ పనికి పోలీసులకి చెప్పి జైలుకి పంపించాలి, కానీ నేను నిన్ను పంపించను. ఏ
అనుకున్న పని సాధించలేకపోయానని నా మీద జాలి కలిగిందా తల్లే? నీ బొంద. కాంతమ్మ ముందుకెళ్ళి నేను చెప్పేంత వరకు నోరు విప్పనని మాటిస్తే నీ మీద పోలీస్ కేసు పెట్టనని మాటిస్తాను. లేదా బలవంతంగా ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టబోయావని పోలీసులకు చెప్పి అరెస్ట్ చేపిస్తా. అమ్మా తల్లే, బెజవాడ బుద్ధేమో కోడలు అంటే ఏటో అనుకున్నా. ఈ గోదావరి జిల్లాలన్నీ దడదళ్ళాడించేసావుగా. నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. నా మీద మాత్రం పోలీస్ కేసు అట్టక తల్లా. నేను చెప్పినట్టు వింటే అస్సలు పెట్టను. అలాగే, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. అక్క 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 ఎమ్మెల్యే గారు వస్తున్నారే. రాని రాని కాసేపట్లో ఆ పులిరాజుగాడు కూడా తన పెళ్ళాం చిట్టెమ్మని తీసుకొని ఇక్కడికొస్తాడు. ఆ చిట్టెమ్మ ఎలాగో పులిరాజుగాడు నా మెళ్ళో తాళి కట్టాడని రచ్చరచ్చ చేస్తుంది. బలవంతంగా కట్టిన తాళి కాబట్టి ఈ పెళ్లి చెల్లదు అంటుంది. అది నోరు విప్పి వచ్చిన ఎమ్మెల్యే దాని మాట విని పెళ్లి చెల్లదు అనకముందే ఆ పెళ్లి చెల్లేటట్టు మనం ప్లాన్ చేయాలిరా. అర్థమైందక్క. చిట్టెమ్మకి పులిరాజుకి జరిగిన పెళ్లిని అందరూ ఆమోదం చేసేలా చేసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలని తీర్మానం చేయాలి. అంతే కదా? అవునరా. చాలా పాపమండి. ఆడపిల్ల ఉసురు మనకు పాపం అవుతుందండి. ఒరే అవతారం, మీ బావ నోరు తెరిస్తే నోరు కుట్టైరా. అలాగే అక్క. నమస్కారం కాంతమ్మ. నమస్కారం ఎమ్మెల్యే గారు. కాంతమ్మ గారు, మీరు కళ్యాణానికి రమ్మని చెప్పారు గాని నాకు కాస్త ఆలస్యం అయింది. దాందే ఉందిలేండి. కళ్యాణానికి రమ్మంటే కళ్యాణం అయిపోయాకొచ్చారు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ కాంతమ్మ. పర్లేదు, మీరొచ్చారు, మాకచ్చాలు. అదిగో వస్తుందమ్మా. అంటే ఈ పులిరాజుగాడు అనుకున్నది సాధించాడన్నమాట. ఎస్ కాంతమ్మా, నువ్వనుకున్నది సాధించావు. అమ్మ సిట్టే సిట్టే, ఏటమ్మా ఇది? మెళ్ళో ఈ తాళేటమ్మా? ఇంకా అర్థమవ్వట్లేదా కుటుంబరావు అన్నయ్య? మీ చిట్టమ్మ మెళ్ళో పులిరాజుగాడు తాళి కట్టాడు. అంటే ఈ పులిరాజుగాడే మీ ఇంటి అల్లుడు, మీ కూతురికి మొగుడు. అవును కదా చిట్టి? చూసారా, పులిరాజుగాడు నా మొగుడని చెప్పలేక సిగ్గుతో ఎలా తలదించుకుందో. సాలే నోర్మయ్. ఆ పనికి మాలిన పులిరాజు గారికి ఇంతకు ముందే పెళ్ళైనది. పైగా మా సిట్టం మెళ్ళలో బలవంతంగా తాళి కట్టడానికి
2-3 సార్లు ప్రయత్నించినాడు. అందుకు అందుకు ఈ కాంతమ్మే సాధ్యం. ఇప్పుడు కూడా నా కూతుర్ని మాయిసేసి దానికి బలవంతంగా తాళి కట్టుంటాడు.